ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై ఆమోసు గ్రంథము, ఆమోసు పుస్తకము దయచేసి పేజీ నంబర్ 756, 57. వేసారా? అందులో నుండి 5వ అధ్యాయము, ఆమోసు పుస్తకము 5వ అధ్యాయము 13వ చరణమును మనం చదువుకుందాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరక ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో మనకొక శ్రేష్టమైనటువంటి మాటను దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ వాక్యమును మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే భక్తుడు ఆమోసు ప్రియులారా గొర్రెలు కాచుకుంటూ గొర్రెల మందను మేపుచు ఇతడు మేడి పండ్లు ఏరుకొని తినేటువంటి వాడట. ఇటువంటి వ్యక్తిని, ఎలాంటి వాడినా చెప్పండి, ఎవరైనా గొర్రెల కాపరి, మందను మేపెటువంటి గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయినటువంటి ఆమోసు గొర్రెలు మేపుతూ మేడి పండ్లేరుకుండేవాడు. ఈ గొర్రెలు కాచుకుంటూ మేడి పండ్లేరుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఆమోసు, ఇదిగో నా ప్రజలు, నా జనులు త్రోవ తప్పిపోయారు, పాడైపోయారు, చెడిపోయారు. కాబట్టి నా మాటగా వారికి ఈ మాటలన్నీ తెలియపరచమని దేవుడు ఆమోసుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాటలన్నిటినీ కూడా దేవుని ప్రజలకు బయలుపరుస్తూ ఆమోసు చాలా విషయాలు పలికాడు. ఆ పలికినటువంటి విషయాలలో ఇప్పుడు చదువుకున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిటి అంటే ప్రాముఖ్యత? భక్తుడు తెలియపరుస్తూ, మనందరికీ తెలియపరుస్తూ చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ కాలము చెడు కాలం, ఈ కాలము మంచి కాలము కాదు. ఈ కాలము ఎలాంటిది అంటే చెడిపోయిన కాలం. ఇదిగో ప్రియులారా, ఈ కాలమందు
ఏమండి నీతిమంతులు అనగా బుద్ధిమంతులట ఏం చేస్తారు? ఓరకనే చెప్పరే, మాట్లాడరే. ఈ కాలం పేరేమిటి చెప్పండి అందరూ ఒకసారి. ఏ కాలం? మీరే అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు? చెడు కాలం. నేనంటలే, అది బైబిల్లో ఉన్నది, నేను మీరు కాదు. దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి విషయం ఇది. ఈ కాలము చెడు కాలమని, ఈ కాలము మంచి కాలము కాదని దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడయ్యా అంటే, ఈ కాలము యొక్క విశిష్టత, ఈ కాలము యొక్క పరిస్థితి దేవుడు ముందుగానే ఎరిగిన వాడై ఏమండి ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ఈ కాలము చెడు కాలం, ఈ కాలము మంచి కాలము కాదు. కారణం ఏమిటంటే ఈ కాలము ఎందుకు చెడు కాలము అన్నాడంటే ప్రభువు ఈ కాలమందు జరిగేటువంటి అన్యాయములు, అక్రమములు, పాపపు కార్యములు, పాపపు తలంపులను బట్టి ముందుగానే గ్రహించి దేవుడు చెప్తున్నాడు ఈ కాలము చెడు కాలం. ఇంకా ఎందుకు చెడు కాలమని దేవుడు చెప్తున్నాడో తెలుసా? వాక్యమే చెప్పింది. రానున్నటువంటి దినములలో మనుష్యుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది కనుక ఇది చెడు కాలం. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అంటే మనుష్యుల మధ్య ప్రేమ చల్లారిపోయే కాలం ఇది. మనుష్యులలో ఉన్నటువంటి అభిమానము, మనుష్యులలో ఉన్నటువంటి ప్రేమ, ఆ బంధవ్యపు పరిస్థితులన్నీ చనిపోయిన పరిస్థితిలో ఉన్నాయి కనుక వాటిని బట్టే దేవుడు అంటున్నాడు ఇదే కాలం. ఎందుకని? చెడు కాలం ఎందుకని? భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ చచ్చిపోతుంది. తల్లి కుమారుల మధ్య ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ఇదిగో ప్రియులారా, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ గౌరవ పరిస్థితులు పాడైపోయాయి. ఈరోజు పెద్ద చిన్న లేదు, ఏమండి మంచి నడిపింపు లేదు. కాబట్టే ఇదిగో ప్రభు ముందుగానే లోక రీతిని ఎరిగిన వాడై ఇది చెడు కాలం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ప్రియులారా ప్రజలు ఎలా ఉండేవారంటే పద్ధతిగా, మాటలు పద్ధతిగా, వారి నడిపింపు పద్ధతిగా ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా. చెప్పరే, ఇప్పుడు ఎలా ఉంది పద్ధతిలో? ఇప్పుడు ఎట్టా ఉన్నాయి? లోకంలో చూస్తే ఎట్టా ఉన్నాయి? ఏమండి లోకములో నానా రకములైన పరిస్థితులు మారిపోయాయి. అర్థం కావట్లే? పరిస్థితులన్నీ మారిపోయాయి కనుకనే దేవుడు అంటున్నాడు ఈ పరిస్థితులన్నిటిని ఎరిగి దేవుడు అంటున్నాడు ఇది చెడు కాలం. మనుష్యులలో ప్రవర్తనలు, ఉద్దేశాలు, ఆలోచనలు, నడిపింపులు, కార్యక్రమాలు అన్నివి కూడా ఏమైపోయినాయి అంటే చెడిపోయాయి. కనుకనే ఇది చెప్పండి, కనుకనే ఇది చెడు కాలం. ఎందుకని ఇంత పర్టిక్యులర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే
దేవుని వాక్యమందు మనము చూడగలిగితే ప్రియులారా, కొన్ని విషయాలు, కొన్ని మాటలు నేను త్వరగా క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో చూస్తే ఈ చెడు కాలమందు, ఈ కాలమందు జరిగేటువంటి పనులేమిటో, కార్యక్రమములేమిటో, పద్ధతులేమిటో మనము చూడగలిగితే ఇది మంచి కాలమో కాదో, చెడ్డ కాలమో కాదో మనకే ఒక అభిప్రాయము కలిగించబడుతుంది. అందుకనే వాక్యములో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, అదే 5వ అధ్యాయము 7వ వచనమును చదవండి ఒకసారి. ఈ కాలమందు జరిగే పనేమిటి అంటే, చూడండి, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏ కాలమైనా సరే న్యాయము న్యాయమే, అన్యాయము చెప్పరే. ఏ కాలంలోనైనా సరే న్యాయము చెప్పరేమండి అమ్మ, న్యాయము న్యాయమే, అన్యాయము అన్యాయం. ఏ కాలమందు చూసినా పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే కదా. కానీ ఈ కాలంలో కొంత వేరియంట్ వచ్చింది. ఒక మాటలో చెప్తాను, పురుషుడేమో చెప్పరే, పురుషుడేమో స్త్రీ అయిన కాలం ఇది. స్త్రీలేమో, మీకు ఒక మాట చెప్తాను, ఆ యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో ఒక అతను చేసి పెట్టాడు. ఏమిటంటే దానిలో ఉన్న ఒక చిన్న ఆ విషయం ఏంటంటే, చిన్న ఉపదేశం ఏంటంటే, తన భార్య గాజులు వేసుకోదు, బొట్టు పెట్టుకోదు, తల శుభ్రంగా దూకోదు. ఎప్పుడు చూచినా ఆమె ఎలా ఉంటుందంటే నైటీలోనే కనపడుతుంది. నైటీలో కనపడుతుంది కానీ ఎదర ఆ చున్నీ ఏది వేసుకుంటారు కదా, ఆ చున్నీ అనేది వేసుకోవట్లేదు. సరే, ఇతడు బజారుకి వెళుతూ ఒకరోజు అంటాడు, అమ్మాయి ఆ చున్నీ ఎత్తురా అంటాడు. ఏ చున్నీ? నువ్వు వేసుకుంటే చున్నీ ఉంది, ఎత్తుకురా అని అంటే, ఎందుకండి అని అంటాడు. ఎందుకండి అని అంటది. అంటే కాదులే, పని ఉంది తీసుకురా అని చెప్పంటే ఆ చున్నీని తీసుకొని వెళ్ళి సెంటర్కి వెళ్ళి దానికి సంబంధించిన గాజులు, బొట్టులు అన్నీ తీసుకొని వస్తాడు. వచ్చి అద్దం దగ్గర పెట్టి ఆఫీసుకు రెడీ అయ్యి ఇతడు ఏం చేస్తాడంటే శుభ్రంగా గాజులు వేసుకొని చున్నీ ఎదరేసుకున్నాడు. ఈయన అదేంటండి మీరు వేసుకున్నాడంటే, మీరు ఎటు వేసుకోవట్లేదుగా మేమన్నా. ఆడోళ్ళల్లో పరిస్థితులు మారిపోయాయి, మీరెటు వేసుకోవటం లేదు. పూలు కూడా తెచ్చుకున్నాడు మనోడు, పూలు కూడా తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని తెచ్చుకొని మీరెటు వేసుకోవటం లేదు. స్త్రీలు తగినటువంటి రీతిలో ఉండటువంటి రీతిగా ఉండటం లేదు కనుక మీరెటు ఉండటం లేదు. మీరు మగోళ్ళు అయిపోయారు, మేము ఆడోళ్ళం అయిపోయాం, కాబట్టి ఇలా చేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడితే వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందంటే, నన్ను చెప్పరే, నన్ను క్షమించండి, చాలా ఇదిగో సందేశములు ఏమండి ఇచ్చేటువంటి వారు ఉన్నారు. ఏమండి ఇదిగో 10,000 రూపాయలు పట్టు చీర లోపల పెడుతుందంట బీరువాలో, 100 రూపాయల నైటీ మీద రోజల్లా. ఏమండి ఈ నైటీల గురించి ప్రసంగం చేసిన తప్పే, అర్థం కావట్లే.
మంచి చెప్పినా దాని గురించి కూడా చెప్తాను మీకు. గమనించండి. ఇప్పుడు ప్రియులారా చూడండి, ఇక్కడేమంటున్నాడు? న్యాయమును అన్యాయముగా మార్చి, ప్రియులారా నీతిని నేల పడవేయు ఆ కాలమిది. అంటే న్యాయమును ఏం చేస్తున్నారు? అన్యాయముగా మార్చివేస్తున్నారు. అది న్యాయమైన, నిజమైన, మంచి సంగతైన ఇదిగో ప్రియులారా, న్యాయమును ఇప్పుడేం చేస్తున్నారు ప్రజలు? చెప్పరే. న్యాయమునేం చేస్తున్నారు? అన్యాయముగా మారుస్తున్నారు. నీతిని నేల పడవేస్తున్నారు. అంటే నీతి లేని ప్రజలుగా, న్యాయమును పాటించని వ్యక్తులుగా మారిపోయి అన్యాయము వైపే నడిపించబడుతున్న కాలం ఇది. అందుకనే ఈ కాలమునేమన్నాడు దేవుడు? చెడు కాలం. మనుషుల్లో ఏమి లేదు? న్యాయం లేదు. మనుషుల్లో ఏమి లేదు? న్యాయం నిజంగా మనకుంటే ఎట్టుంటాం మనం? ఏమండి? దావీదు న్యాయం కలిగినోడా అన్యాయస్తుడు? ఒక మాట చెప్తున్నా. దావీదుని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దావీదు న్యాయస్తుడా అన్యాయస్తుడా అంటే మన మన ఆలోచనకి ఏం చెప్పగలుగుతాం? చెప్పండి ఒకసారి చెప్పండి అమ్మా. న్యాయస్తుడేనా? ఏళ్ళు కొరుక్కబాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. న్యాయస్తుడు. ఎందుకో చెప్తాను. దావీదు ప్రియులారా గొర్రెలు కాచుకుంటూ అడవిలో ప్రియులారా కీర్తనలు పాడుకుంటూ తిరిగేటువంటి బొడ్డోడు. అటువంటి దావీదును దేవుడేం చేశాడంటే రాజ్య సింహాసనమునెక్కించాడు. ఎక్కిస్తే దేవుడు ప్రియులారా ఇతనిని హెచ్చించినందుకై దావీదేం చేశాడు తెలుసా? దావీదేం చేశాడు తెలుసా? నన్ను ఎక్కించాడులే, నాకెదురే లేదు అని అన్యాయముగా ప్రవర్తించక దావీదు అనేక పర్యాయాలు ఏమన్నాడు తెలుసా? నేను ఈ స్థితికి రావటానికి నా దేవుడే కారకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు అట్టి న్యాయం ఎవరిలోనన్నా ఉందా? దేవుడు నన్ను బ్రతికించాడే, బాగు చేశాడే, నా కుటుంబమును ఆశీర్వదించాడే, నా బిడ్డలను ఆశీర్వదించాడే అనేటువంటి ఆ న్యాయమైన స్పందన మన జీవితంలో ఉందంటే వాస్తవానికి లేదు. ఎందుకంటే మనుషులముగా ఇప్పుడున్న ప్రజలలో ఏమెక్కువైనది అంటే అన్యాయం. చెప్పరే. నేను మీకు ఒక సామెత చెప్పాను. ఒక ఏలేం తిందాం అంటదంట. రెండో ఏలు ఏడ తెచ్చుకొని తిందాం, మూడో ఏలు అప్పు తెచ్చుకొని తిందాం, నాలుగో ఏలు అంటదంట అప్పెవుడు తీరుతాడు, ఐదో ఏలు అంటదంట తిని దొబ్బేద్దాం అన్నట్టుగా న్యాయము ఏమండి? న్యాయమును చంపి అన్యాయమును బ్రతికించే కాలం ఇది. అదే విధంగా మనం ఒక మాట చూడగలిగితే ఏమండి, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరముల కాలం ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో ఆయన మీద దొమ్మిగా అన్యాయపు తీర్పును మోపి శిలువకు అప్పగించాలని ఇదిగో పొంతు పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆ పిలాతు అన్నాడయ్యా, ప్రతి పస్కా పండుగకు ఒక భయంకరుణ్ణి శిలువేసి చంపుతాం కదా. మరి అటువంటి వ్యక్తుల్లో ఇప్పుడున్న వ్యక్తి ఎవరు? బర్నబా. బందిపోటు దొంగ అయిన బర్నబా. మరి బర్నబాను చంపుదాం, యేసుక్రీస్తును వదిలిపెడదామంటే ప్రజలంతా ఏం మాట్లాడారు? న్యాయం మాట్లాడారు, అన్యాయం మాట్లాడారు.
ప్రజల నోట ఏమొచ్చింది? అన్యాయపు మాటలే. వద్దొద్దు, బందిపోటు దొంగ అయినా అతనితో మా కుటుంబాలకు ప్రమాదము తలపడిన పర్వాలేదు, కానీ అతడిని వదిలిపెట్టు, యేసును సిలువ. అంటే ప్రజలలో అన్యాయము ఎక్కువైపోయిన కాలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు దేశవ్యాప్తంగా 100 మంది జనులుంటే 100 మంది జనులలో 99 మంది అన్యాయము పక్కన చేరేటువంటి వారే. అన్యాయమును ఇదిగో కలిగి జీవించేటువంటి వారే. కారణం ఏంటంటే అన్యాయమునకున్న విలువ న్యాయానికి ఈరోజు లేదు. వాస్తవానికి ప్రపంచంలోనికి వెళితే కోర్టులోనైనా న్యాయం జరగదు, అన్యాయమే. డబ్బులు ఎవడిస్తే వాడిదే న్యాయం. నిజమా కాదా? డబ్బులు ఎవరిస్తే వారిదే న్యాయం. డబ్బెవడు పక్కనుంటే మంచితనము కాని మానవత్వము కాని, ప్రియులారా ఇదిగో పేదవారని, లేకపోతే ఏమి లేని వారని, చేత కాని వారని కూడా ఎటువంటి బాధపడే మనుషులే లేరు. అన్యాయం ఎటున్నా డబ్బట్టుంటే చెప్పరే. అందుకనే ఇది చెడు కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ కాలమందు నీతిమంతులు ఎలా ఉంటారంట? బుద్ధిమంతులు, ఓరి బాబా వీళ్ళతో నాకెందుకులే గొడవ, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వీళ్ళతో నాకెందుకులే గొడవని ఊరకుంటారట. మొట్టమొదటి మాట వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇది చెడు కాలం. ఇది చెడు కాలం అనడానికి ముందుగా గుర్తేంటంటే అన్యాయమును అన్యాయముగా మారుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఊర్లో లేరులేండి అంటారు కదా అన్నమ్మ గారు. నేనంటాను, ఒకవేళ ఈరోజు అధికారము పలుకుబడి, పేరు, ప్రతిష్ట అన్ని కలిగి న్యాయమును అన్యాయముగా ఒకవేళ మార్చగలిగినప్పటికీ ఎప్పటికైనా న్యాయము చెప్పరే, ఎప్పటికైనా న్యాయము న్యాయం. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కాబట్టి ఇదిగో ప్రియులారా, న్యాయముగా అక్కడేమన్నాడు చూడండి, మరలా న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారలారా, పడవేయువారలారా జాగ్రత్త అన్నట్టుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని ఇది చెడు కాలం. రెండవదిగా మనం చూస్తే ఈ కాలమందు జరిగేటువంటి రెండవ కార్యం ఏంటంటే చూడండి, 5:10లోనికి రండి. 5వ అధ్యాయం 10వ చరణం మొట్టమొదటిగా చదవండి. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారా? ఇదిగో ప్రియులారా, గుమ్మములలో నిలుచుని బుద్ధి చెప్పు వారి మీదట జనులేం చేస్తారంట? రెండవదిగా ఏం చేస్తారు? పగపడతారు. పగపడతామంటే అట్ట, రే పొద్దాకీడు నేను చేసే పనులన్నిటికీ చెప్పరే. ఇప్పుడు దొంగతనము చేసే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ దొంగతనము చేసే వ్యక్తికి బుద్ధి చెప్పగలిగితే ఆ దొంగ ఏం చేస్తున్నాడు? వాడి మీద బుద్ధి చెప్పిన వాడి మీద చెప్పరే.
మంచి ఎవరన్నా చెప్పారు అనుకో, మంచి ఎవరు చెప్పినా వినాలి. మంచి ఇదిగో ప్రియులారా, స్త్రీయే కాదు, పురుషుడే కాదు, బుద్ధి చెప్పడం అంటే మనము మంచి చేయనప్పుడు, మనము ఇదిగో ప్రియులారా తప్పు కార్యమును చేసినప్పుడు, ఆ తప్పును ఇదిగో ప్రియులారా గద్దించిన వ్యక్తి మీద ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? జనులు పగపడుతున్నారు. మంచి చెబితే ఏమవ్వాలా? ఇప్పుడు మనం అనేక పర్యాయాలు చెప్పుకునేటువంటి మాటలలో ఒక మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకు అత్త ఏమండి కొత్త కోడలు ఇంటికి వచ్చి ఆ కొత్త సంబరముతో ఆ ఇల్లంతా కలకలలాడుతున్నప్పుడు అత్తగారు చెప్పిందంట ఆ కోడలకేమని, అమ్మా ఇటు చుట్టుపక్కల వ్యక్తులు మంచోళ్ళు కాదు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు, వారు ఇల్లి మీద పిల్లి మీద వెళ్ళని చెప్పి సారీలు చెప్తారు, నీకు నాకు గొడవలు పెడతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండమని అత్త ఏం చేసింది? వాళ్ళకి మంచి చెప్పిందా చెడ చెప్పిందా? మంచి చెప్పింది, కానీ అది ఎవరికి నచ్చలా? వాళ్ళకి నచ్చలా. ఏమండి ఏదో ఆట కాగితానికి వెళ్ళి పక్కన మీద అమ్మాయి రా పద్దాకింటో ఏమంటారా, బయటికి రా, ఖచ్చితంగా నుండి రా అనగా వచ్చింది. మెల్లిగా స్టార్ట్ అయింది భజన కార్యక్రమం. ఏమండి స్టార్ట్ అయ్యి ఏమైంది? ఇప్పుడు అమ్మాయి మీ అక్క బాగానే చూసుకుంటుందా అంటే, కొత్తలో బాగానే చూసుకుంది కానండి ఇప్పుడు కొంచెం ప్రేమ తగ్గిపోయిందండి. కొత్తలోనేమో పూర్వమే ఉండేది, బొబ్బామే ఉండేది, అన్నమ్మలాగా అన్నమ్మగారి లాగా అన్ని నెత్తిన వేసుకొని ఆమె చేసేది. కానీ ఇప్పుడేమైంది? కొంచెం ఆరోగ్యం బాగా చేయలేకపోతుంటే పాడలు ఏం చేస్తున్నారు చెప్పరే? మూడో పాటగా 200 సోలు దేవుడు ఇస్తారు. ముగ్గురు వచ్చి ముగ్గురు మౌనంలో కూర్చుంటే మండలంలో నుండి బయటకు వచ్చే కార్యక్రమం లేదు. దేవుని స్తోత్రం. గమనించండి ప్రియులారా, మంచి చెబితే ఇప్పుడు ఏమవుతున్నారంటే పగబట్టుతున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇంట్లో గొడవలు, పట్టలాటలు, మనస్పర్ధలు. ఇదిగో ప్రియులారా రకరకములైన పోరాటాలు కుటుంబంలో రేగి ఆ కుటుంబము చిన్నభిన్నమైపోయేటట్లుగా మారిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే బుద్ధి చెప్పు వారిని పగపట్టేటువంటి కాలం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగా. పెద్దవారైనా సరే పూర్వముందు మా చిన్నతనములో ఏదైనా చెప్పినప్పుడు సరేలే అనేటువంటి మాటతో చేసినా చేయకపోయినా సరిపెట్టుకొని వచ్చే దినాలని ఒకప్పుడు. ఈరోజు చెబుతా మాలో చెప్పేది పో, ఏదో చెప్పేది నిజమండి. చాలా మంది కారణం ఏంటో తెలుసా? కాలం ఏమైపోయింది ఇప్పుడు? కాలం చెడిపోయిందంటే కాలం చెడిపోవాలా, మనుషులు చెడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పద్ధతులు లేవు. ఇదిగో ప్రియులారా గౌరవపదమైన పరిస్థితులు లేకపోయాయి. అందుకని మంచి చెప్పు వారి మీద ప్రజలు ఏం చేస్తున్నారంటే పాపం పగబట్టుకుంటున్నారు. ఏమన్నా పగబడుతున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి ప్రియులారా ఏమండి ఇదిగో ఒక వ్యక్తి చేతిలో పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత ఆయన ఎవరని చెప్పి అన్యాయంగా ఒకరిని పట్టుకొని కొడతా ఉంటే ఇతను చెప్పాడు, అయ్యా నేను చూశాను, నాకు ఆ అబ్బాయి తప్పేమి లేదు, ఇదిగో తప్పు ఎవరిదంటే ఫలాని వ్యక్తిది అని అన్నాను. అంటే వాడు దారినాడు వెళ్ళకుండా నా మీద చెప్పాడు అన్నట్టుగా ఈయనేం చేశాడు? ఆయన మీద పగ పెట్టుకున్నాడు.
మధ్యలో ఒక రోజు దారి కాచాడు. వచ్చేవాడిని వచ్చే అక్కడ అంటున్నారు, ఇదిగో అసహ్యించుకుంటారు. ఏమంటారు? మంచిని చెడుగా చెప్పేవాళ్ళు ఒక మాటకు 4 మాటలు కలిపి మాట్లాడి ప్రజల మనస్సును కల్లోలపరిచే వారి మాటలైతే ఇంపుగా సొంపుగా లాలనగా ఉంటాయి. ఏమండి? మనుష్యులను కుటుంబాలను పాడు చేయుటకు అనేక మంది పొంచి ఉండి మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయి అంటే వినడానికి భలే ఇంపుగా చెవులు సాగబెట్టుకొని అల్లా వింటాం. కానీ ఏమండి అక్కడ అంటాడు, యథార్థంగా ఎవరైతే మాట్లాడతారు కాదు అక్కడ జరిగినది ఇది, జరిగినది ఇలా జరిగింది, ఎలాగ మాట్లాడారు, ఎలాగ చేశారు, ఈ విధంగా కార్యాలు జరిగాయి అని ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా చెబితే వారిని ఏం చేసుకుంటారంటే అసహ్యించుకుంటారు. అందుకనే ఈ కాలం ఇప్పటికి 8 మాటలు చెప్పుకున్నాం, 3 మాటలు. ఒకటి ఏమండి? మొట్టమొదటిది ఏమిటి? న్యాయమును అన్యాయముగా మారుస్తారు. రెండవది, ఇదిగో ప్రియులారా, బుద్ధి చెప్పు వారి మీద పగబడతారు. మూడవదిగా యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకుంటారు. మంచి చెబితే ఏమండి? ఒక చిన్న సామెత ఉంది, పందట బతకమన్నా ఉయ్యి అంటదన్న, చావు అన్నా కానీ ఉయ్యి అంటదన్న. ఏమండి? ఇదిగో అన్యాయముగా ఉన్నవారికి మంచిగా మాట్లాడితే ఆ మాటలు వారికి ఏమవుతాయి? నచ్చే విధంగా ఉంటాయి. మా పక్షాన మాట్లాడలేదే అన్నటువంటి ఆ కోపములోని అసహ్యతలోనే ఉంటారు. కానీ అన్యాయమును న్యాయముగా, అందుకని అక్కడ అన్నారు, ఇదిగో యథార్థంగా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వారికి అసహ్యంగా ఉంటాయి. అందుకని ఇది చెడు కాలం. ప్రజలలో జరుగుతున్న విధానములన్నిటినీ గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. 4వదిగా ఇంకొక మాట చూడండి. 4వదిగా 11వ చరణం 5:11లో నేను ఇంకా ఇంకొక 4 మాటలు చెప్పి ముగిస్తాను త్వరగా.
చూడండి 11వ వచనం నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మములకు వచ్చు బీద వారిని అన్యాయము చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తారంట? నీతిమంతులను బాధ పెట్టే కాలం. నీతిమంతులుగా ఉంటే, మంచివారిగా ఉంటే, ఇదిగో ప్రియులారా, ప్రజలేం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. ఏమంటే అదే నీతిమంతులు కాకపోతే, ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని ఒక మందిరం ఉంది, పెద్ద చర్చి. దరిదాపు 50 నుండి 80 వేల మంది వరకు ఆ సంఘానికి వస్తారు. ఆ సంఘానికి వస్తూ ఉంటే దరిదాపుగా ఒక 2-3 నెలల క్రితం, కొన్ని నెలల క్రితం ఆయన గారు వాక్యానికి ముందు ఏం చేశారంటే ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, దైవజనుడు యేసన్న గారు గోరంట్ల మందిరంలో ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువగా ప్రార్థనలు ఇస్తారు కదా. అయితే మల్లెపూలు అమ్ముకునే వ్యక్తి వచ్చి ఆ చర్చి ముందు మల్లెపూలు పెట్టాడట. యేసన్న గారు వెళ్తానన్నాడట. ఏమనంటే, అయ్యా నువ్వు ఎడబెట్టుకున్నా అనవసరం, ఎడబెట్టుగా మాకు ఏదన్నా మార్కెట్ దగ్గర సెంటర్లోనే పెట్టుకో, 4 మూటలు కొనుక్కుంటా, నీ వ్యాపారానికి బాగుంటుందంటే, అదేంటంటే ఇక్కడ కాడలు చాలా మంది వస్తున్నారుగా, కొంటారులే అన్నాడంట ఈయన. ఏది ఈ విషయం చెప్పాడు? ఎవరో షాలేం రాజు. అంటే సరే, అందరు స్త్రీలు వచ్చారు, కూడికి అయిపోయింది, వెళ్ళిపోతూ ఉన్నారు. పాస్టర్ గారు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఆ మల్లెపూల్లో ఒక్క మూర కూడా ఎవరు కొనలేదంట. ఒక్క మూర కూడా ఎవరు కొనలేదు. ఎవరు కొనకపోతే ఆ యేసన్న గారు అన్నాడంటే, రే నేను ముందే చెప్పాను కదా, ఒక్క మూర కూడా కొనరని. ఎందుకనండి ఒక్క మూర కూడా కొనలేదు అంటే, ఈయన అన్నాడు, చర్చికి వచ్చేటువంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు, దేవుని సంబంధులు. వాళ్ళు పూలు పెట్టుకొని ఇదిగో వెచ్చలవిడి కార్యక్రమాలు చేసేవారు కాదు వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఇది చెప్పాడు. ఇది వీడియోలోకి వెళ్ళిన తర్వాత దీనిని లలిత్ కుమార్ అనేటువంటి ఒకడు, కరుణాకర్ సుగ్గున్ అనేటువంటి వాడు ఒకడు, వీళ్ళందరూ కలిసి దాన్ని ఏం చేశారంటే, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా వ్యభిచారులా అని క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ఎంత హై స్థాయిలోకి తీసుకెళ్లారంటే మామూలుగా తీసుకెళ్ళరు. దాని మీద పెద్ద వివాదమే నడుస్తూ ఉంది. అదంతా ప్రజలలోనికి ఎలా తీసుకెళ్లారు ఏమంటే అక్కడ. అందుకని నేను ఇక్కడ మనం చూడగలిగితే, నీతిమంతులను బాధ పెట్టేటువంటి కాలం. ఇదిగో ప్రియులారా, న్యాయముగా నీతిగా బ్రతికేటువంటి వారిని బ్రతకనివ్వని కాలం ఇది. మంచిగా ఇవాళ బ్రతుకుదామన్నా కానీ బ్రతుకుతున్న వాడిని బ్రతకనిచ్చే కాలము కాదు. మంచిగా ఉన్నామన్నా, ఇదిగో నీతిగా బ్రతుకుదామన్నా, ఇదిగో ప్రియులారా, ఒకరికి హాని తలపెట్టకుండా, ఒకరి జోలు ప్రస్తావన లేకుండా మనకు మనం శుభ్రంగా బ్రతుకుదామన్నా కూడా ఈ కాలమే కాలం. మంచిగా బ్రతికేవాడిని ఏమండి, ఎంతకుముందు ఒక మాట అనుకునే వాళ్ళు, సచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఏలు పెట్టే రకాలు అంటారు చూసారా. సచ్చిన వల్ల రేపు బతుకున్నాడో లేదని ఏలు పెట్టి కొడుతారండి. అవునాగా? అంటే నీతిగా, ఇదిగో ప్రియులారా, న్యాయముగా బ్రతికే వారిని ఇప్పుడు ఉన్నటువంటి లోకము ఏం చేస్తుందంటే, అలాగు వారు బ్రతకడం, ఇదిగో ప్రియులారా, మంచిగా బ్రతికే వారిని ఇప్పుడు ఉన్నటువంటి లోకము ఏం చేస్తుందంటే, అలాగు వారు బ్రతకడం, ఇదిగో ప్రియులారా, న్యాయముగా బ్రతికే వారిని ఇప్పుడు ఉన్నటువంటి లోకము ఏం చేస్తుందంటే, అలాగు వారు బ్రతకడం, ఇదిగో ప్రియులారా,
ఇష్టం లేదు. అలాగూ వారు ఉండడం ఇష్టం లేదు ప్రియులారా, లోకంలో ఎక్కడ చూసినా. అందుకని అక్కడ అంటున్నాడు ప్రియులారా, ఏమండి, ఇదిగో నీతిమంతులను బాధ పెట్టే కాలం. అందుకని ఇది చెడు కాలం. నీతిమంతులైన వారిని బాధ పెడతారు. ఒక విషయంగా చెప్పగలగాలంటే ప్రియులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. మొన్నటి వరకు ఏమండి పోయిన ఆ ఊరు పేరేది, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రేగి 250 చర్చిలను తగలబెట్టారు. క్రైస్తవ స్త్రీలను రకరకములైన హింసలు పెట్టి ఆఖరికి వారి వస్త్రాలు కూడా తీసి నగ్నంగా రోడ్ల మీద తిప్పారు. కారణం ఏంటి? న్యాయముగా బ్రతికే వారిని. ఈ రోజు వరకు నేను చెప్తున్నా, యేసుక్రీస్తు మొదలుకొని 2022 సంవత్సరాలు 2025 సంవత్సరాల కాలం వరకు ఈ రోజుకి క్రైస్తవ్యం వలన పాడైపోయిన వాడు అక్కడున్నాడా? చెడిపోయిన వాడు అక్కడున్నాడా? పతనమైన వాడు అక్కడనున్నాడా? బాగుపడిన వాడు తప్ప చెప్పరే. క్రైస్తవ్యం ఒకరికి హాని చేసిందని కానీ, ఒకరిని నష్టపరిచిందని కానీ ఎక్కడన్నా ఉందంటే లేదు. ఏమని చరిత్రలో చెప్పరే, చరిత్రలో ఎక్కడ లేదు. క్రైస్తవ్యం చేసిన కార్యాలు చెప్పుకుంటూ పోతే వారి ప్రాణాలైన బలంగా పెట్టి అనేక మందిని క్రీస్తు మార్గం వైపు నడిపించడానికి ప్రయాసపడ్డది క్రైస్తవ్యం. ఈ లోకంలో వాస్తవానికి మన భారతదేశానికి క్రైస్తవ్యం రాకముందు అనేకుల పరిస్థితి ఎలా ఉంది? పేపర్ ప్రింటింగ్ లేదు, ఏమండి, బ్యాంకులు లేవు, ఏమండి, ఇదిగో ఉన్నత స్థితి బ్రాహ్మణ్స్ తప్ప వేరొకరు చదువుకోవడానికి లేదు. ఇవన్నీ క్రైస్తవ్యం ఈ భారతదేశానికి వచ్చి అన్నిటిని మార్చేసిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, బ్యాంకులు చదువుకోవటానికి అన్ని స్కూళ్లను ఏమండి క్రిస్టియన్ స్కూళ్లను తెరచి అనేకులకు పాఠాలు నేర్పి జీవితంలో బాగుపడవలసిన మార్గములను నేర్పినది క్రైస్తవ్యం. అయితే న్యాయంగా బ్రతికేవాడిని ఏమన్నారు? బతికెత్తున్నారు వాళ్ళు చెప్పరే. ఒక మాట మాట్లాడితే దానికి 100 రకాలైన తాటేకులు కట్టి వారు ఏ విషయములో దాన్ని హైలైట్ చేస్తే ప్రజలు మన వైపు తిరుగుతారో ఏమని చూస్తున్నారు. అందుకనే ఇదిగో అక్కడ ఏమంటున్నాడంటే, న్యాయము నీతిమంతులను బాధ పెట్టుచూ వచ్చే కాలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఇదిగో ప్రియులారా, మన గ్రామంలోనే అనుకుందాం, నీతిగా ఎవరైనా బ్రతకాలని నోరు పూసుకొని నోట్లో నీళ్లు పోసుకొని బ్రతికాడు అనుకో, వాడి దగ్గరికి వెళ్ళి ముళ్ళు కర్ర తీసుకొని కనిపించాలా వాడి నోరు తెరిపే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? చెప్పరే. ఏమని? అందుకని నీతిమంతులను బాధ పెట్టే కాలం ఇది. అందుకని కాలము చెడు కాలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, 5వదిగా మనం చూడగలిగితే 5:11లోనే ప్రియులారా, పేదవారిని బాధపరిచేటువంటి పేదవారు ఉన్నారా? పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారా? వారినట అనేకులు ఏం చేస్తారు? ఇప్పుడు బాధపడతారు. బాధ అదేనా? అక్కడ చూడండి, ప్రియులారా, బీదవారిని అన్యాయము చేయు కాలం. పేదవారిని అన్యాయం చేస్తారు. పేదవారి మీద వీరేం చేస్తారు? ప్రభుత్వము చేస్తారు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా చెప్పాడు. ఏమంటే సామెతల్లో కూడా
మాట్లాడుతూ సొలొమోను భక్తుడు పేదలను కనికరించువాడు ధన్యుడు, అదే పేదలను బాధ పెట్టువాడు ఎలాంటి వాడు చెప్పలేదు. ఇప్పుడు పేదవాడు లేకపోతే ఏమండి పేద స్థితిలో ఉన్నవాడు పేద స్థితిలో ఉన్నవాడు ఒక వ్యక్తి దగ్గరకు పనికి